నమస్తే. ఇక సీమరాజ్ అన్న ఏం చెప్పిండు ఇవాళ రోజా గురించి, కొడాలి నాని గురించి చెప్పిండు. ఈ వీడియో ఒకసారి మీరు కూడా నాతో పాటు చూడుర్రి. మీకు కూడా అర్థమవుతుంది ఎందుకు ఉత్తగానే ఆ మనిషిని దాన్ని తిడుతున్నారు ఏంది. ఎందుకంటే రాజకీయాలలో తప్పులు చేసుడు ఖాయం, ఖచ్చితంగా అందరు చేస్తారు. ఇక వాళ్ళు కూడా చేసారు. ఒక మెట్టు ఎక్కువ ఎక్కి ఇంకొన్ని తప్పులు ఎక్కనే చేశారు. వాళ్ళ తప్పులు ఏంది, వాళ్ళ చరిత్ర ఏంది మొత్తం బయట పెడతా అంటున్నారు. ఒకసారి చూద్దాం. ఉన్నటువంటి ఆర్కే రోజా గారు కొడాలి నాని ఏ విధమైనటువంటి పదజాలం వాడినారు. రజనీకాంత్ వచ్చినప్పుడు మన రాష్ట్రానికి రజనీకాంత్ గారు వచ్చి చంద్రబాబు నాయుడు గారిని పొగిడినాడు. ఆ పొగిడినటువంటి క్రమంలో ఏ విధమైనటువంటి భాష మాట్లాడినారు, దేనికి మాట్లాడాల్సి వచ్చింది అనేది ఒక చిన్న వీడియో విశ్లేషణ చేద్దాం. మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి అని కోరుకుంటూ ఇక వీడియోలకైతే మనం వెళ్దాం. ఆంధ్ర పాలిటిక్స్ ఎప్పుడు ఎరుకు ఎన్న అడిగింది అంటే ఏమి ఎట్లున్నాయి, మా రాష్ట్రంలో రోడ్లు ఏ విధంగా ఉన్నాయి, మా రాష్ట్రంలో వచ్చినటువంటి పెట్టుబడిదారులు ఏంది, కంపెనీలు ఏంది, శ్రేణి హోటల్ బోర్డు ఏంది, మేము కట్టినటువంటి పోలవరం ఏంది, జాబ్ క్యాలెండర్ ఏంది, మద్యపాన నిషేధం ఏంది, సిబిఎస్ రద్దు ఏంది, అదేవిధంగా మేము రాష్ట్రంలో మటన్ బాట్లు, చికెన్ బాట్లు ఏ విధంగా తెచ్చినాం, ఏ విధంగా అవినీతి అక్రమాలకు పాల్పడినాం, ఏ విధంగా గ్రామంలో చెన్నైకి ధరలించినాం, ఏ విధంగా ఇసుక అక్రమంగా చేసినాం, ఏ విధంగా ఎర్రచందనం అక్రమంగా చేసినాం, ఏ విధంగా గంజాయికి రాజధాని చేసాం, ఏ విధంగా డ్రగ్స్ కు రాజధాని చేసినాము, నీకు ఎప్పుడీ తెలియపా అని అని రోజా சொல்றாரு. నా నిల్లే అదిదా నా పేసరాపు ఏమనింది అదే. ఇప్పుడు తమిళ్ మీకు అర్థం కాకపోవచ్చు, నాకు అర్థమైంది కాబట్టి నేను చెప్తా. ఏమైంది, ఆంధ్రాలో జరిగేది ఏమి తెలుసు అనింది. అదే ఏమి తెలుసు అని దానికి నేను ఇప్పుడు మీకు ఇదంతా కూడా చెప్పడం జరుగుతుంది. చెప్పమ్మా సొల్లుగా. ఏమంటుంది, నువ్వు వచ్చినావు, ఆయన ఇంటికి పిలిచాడు, అన్నం పెట్టాడు, సాపియే నువ్వు సాపెట్టేటప్పుడు స్క్రిప్ట్ కొడతారే అంత స్క్రిప్ట్ పడితే అంటుంది. అంటే ఆయన ఇచ్చినటువంటి స్క్రిప్ట్ నువ్వు చదివే, నువ్వు రాత్రి నువ్వు చదివితే అదేం ఉపయోగం లేదు అనింది. ఓకే సరే, அதுக்கப்புறம் இங்க ஒரு கொடாలి நானி தான் இருக்கே, கொடாలి நானி என்ன பேசுறாரோ அது கூட பார்க்கலாம் ஒரு வட்டம். అక్కడ హీరో ఇక్కడ హీరో రజనీకాంత్, ఎక్కడైనా హీరో నేరా బాబు, మనమే ఒక డకాయిట్లు, మనమే ఒక లంగాలు, మనమే ఒక క్యాన్సర్ పేషెంట్లు అని రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికి అనుకుంటారు. దీనికి ఏం సమాధానం చెప్తావు చెప్పండి. నీకు పెడతారు పెళ్ళాపుడు, క్యాన్సర్ పేషెంటే కదా, పెళ్ళాపుడు ఏం తొక్కలాడు కాకు. మొన్న ఏదో కనుదిరి పడిపినావంట, అది కూడా చెప్తారు. ఏం చేస్తావుగా, ఎందుకంటే గడిపిన మాటలు, 8,000 ఓట్లతో ఓడిపినాము, కొమ్మ ముందు రోడ్డు వేసుకోవాలా, గుడి అంటే విధంగా ఏ విధంగా మాదక ద్రవ్యాలకు అడ్డాగా మార్చినాము, ఏ విధంగా క్యాసినోలు, కోడి పందాలు, గుండాట ఎమిరాడే నువ్వు మాట్లాడే ఇంత కథలు చేసావు. అందుకే కదా నిన్ను మూల ఒక మునబో మాత్రం కూర్చోబెట్టారు మూల. ఏం చెప్తావు దాన్ని ఇంకా. సినిమాల్లో చెప్పుకునే సినిమాల్లో హీరోయిన్ ఆయన, మన మాదిరి బఫూర్ కాదు, మన మాదిరి రాని క్లీనర్ కాదు ఆయన. అర్థమైందా అర్థమైందా రాజా అంటాడు. ఇదో రాజా చెప్పు రాజా, 11 సీట్లు పోయినావు రాజా, 151 స్థానాలు 2019లో వచ్చినాయి రాజా, ఇప్పుడు దేనికి 11 సీట్లుగా పడిపోయినావు రాజా అనేది ఒకసారి ఆలోచన చేసుకోండి. మీ అమూల్యమైనటువంటి సో మొత్తంగా చూసుకుంటే కొడాలి నాని అన్న మాటలు, ఆమె తమిళ్లో మాట్లాడిన మాటలు, ఇవన్నీ ఇక రోజా వేరే దగ్గర పోయినప్పుడు ఇక వేరే భాష మాట్లాడితే జరంత హైప్ వస్తుంది కదా, అట్లనే మాట్లాడింది ఆమె కూడా. మొత్తంగా అయితే అన్న అంటున్నది ఏంటంటే అసలు వీళ్ళు రాజకీయాలకు పనికిరారు. ఎందుకంటే మాటలు ఇక నోటికి ఎంత వస్తంట, నోటికంటూ ఒక అదుపు లేదు అన్నట్టు ఇక మాట్లాడుతూనే ఉన్నారు. ఓడిగా నచ్చి ఆపినా కూడా ఆగు నేను మాట్లాడిన తర్వాత నువ్వు అట్లనే ఉండే వీళ్ళిద్దరు లొల్లు అయితే. అందుకే ఎటు కాకుండా అలా మెజారిటీలు, అలా అపోజిషన్లో మెజారిటీలు చూస్తే కళ్ళు తిరిగి పడిపోయేంత మెజారిటీలు వచ్చినాయి. ఒక్కొక్కళ్ళకు 50,000 30,000 మెజారిటీలు వచ్చినాయి వాళ్ళకు. మరి వీటిని చూస్తేనే అర్థమవుతున్నది, ఆడ ఒకప్పుడు 121 సీట్లు వచ్చిన మనిషి సింగిల్గా వార్ వన్ సైడ్ చేసిన జగన్ సేనాని మొత్తం ఎటు కాకుండా చేసిర్రు. ఇప్పుడు నిజం చెప్పాలంటే మీరే చెప్పుర్రి, మరి ఇదంతా ఓడిపోవడానికి ఆ 11 సీట్లు, ఆ 11 సీట్లు ఏవైతే వచ్చినాయో అవి కూడా నిజం చెప్పాలంటే చంద్రబాబు ముఖం చూసి వచ్చినట్టేమో అనిపించింది నాకు. నిజంగా చంద్రబాబు ముఖం ఎందుకు అంటున్నదో తెలుసా, పాపం దయదలిసిరు జనాలు, అట్లనే ఉన్నది. లేకపోతే మహా అంటే ఒక సీట్ వచ్చేదేమో లాస్ట్కి, జగన్ ఏదైతే పోటీ చేసినా ఆడనే వచ్చేదేమో, ఆయనకి ఇంకేడ రాకపోయేదేమో వీళ్ళు చేసిన కథలకు. అట్లనే ఉన్నది. మరి ఇది ఇవాళ వీడియో, ఇంకా వీడియోతో మళ్ళీ కలుస్తాం మరి.